చూసుడు అయిపోయినాక చెప్తా సార్తో మాట్లాడినాక చెప్తాను ఈ డైలాగ్ చెప్తారంట ఆయన మాట్లాడినాక. ఇంకేందన్నా ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంత అంటది ఒకటి అది గడ్డం తీసుకోదు నేను గడ్డం తీసుకోదు. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్రాలో అక్కడికి వచ్చేసాడు. మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి ఇష్టం అది. అమ్మకి మెస్ ఇష్టం కదా. మంచి కారు మంచి నాకు రామచరణ్ సార్ కాడు ఉండే ఒక పిల్ల కావాలా? నువ్వు పని చేయండి. నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామచరణ్ కాడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా సరే. ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. మీరు ఏడుంటారమ్మా? ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు